ఎప్పటిలాగే బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసింది ప్రభుత్వం. కొత్తగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కనీవిని ఎరగని ఒక మహత్తర జీవిత బీమాగా ఆర్థిక మంత్రి దీనికి కితాబిచ్చారు. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని సభ్యుల హర్షధ్వానాల మధ్య భట్టి వెల్లడించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు బీమాను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. బడ్జెట్లో సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కనీస సదుపాయాలు లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటి వరకు 5,073 కోట్ల 84 లక్షలు ఖర్చు చేశామని, ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్లు ప్రతిపాదిస్తున్నామని భట్టి తెలిపారు. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నామని, ఐకేపీ సంఘాలకు ఇప్పటికే 57,938 కోట్ల రుణం ఇప్పించామన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు 15,12,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని భట్టి పేర్కొన్నారు. ఈ పథకం 7,57,000 ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. 3 నుంచి 6 ఏళ్ల వయసు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం స్టేట్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని భట్టి పేర్కొన్నారు. తొలిసారి వృద్ధుల సంక్షేమం కోసం 37 ప్రణామ్ డే కేర్ సెంటర్లు మంజూరు చేశామని వెల్లడించారు. బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 3,143 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు ఎస్సీలకు 7,757 కోట్లు, ఎస్టీలకు 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉందన్నారు. వాటిని 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా కేటాయిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్, నింబోలి అడ్డా, కాచిగూడలో బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామన్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న షెడ్యూల్డ్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సౌర గిరిజన జల వికాసం పథకం ద్వారా 100% రాయితీతో సౌర పంపు సెట్లు అందించి వారి పురోగతికి తోడ్పడుతున్నామని భట్టి తెలిపారు. ఈ బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి 11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామన్నారు. బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయలు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని భట్టి వెల్లడించారు.